మురళీస్ క్లాస్ రూమ్. మన ఈరోజు క్లాస్లో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో ఎక్సైజ్ 1.1 సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం ఈరోజు చేద్దాం. ఎక్సైజ్ ప్రాబ్లమ్స్కి వెళ్ళే ముందు దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఒక్కసారి రివైజ్ చేద్దాం. ఈ రియల్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకుని ఉన్నాం కాబట్టి ఒక్కసారి దాని గురించి ఒకసారి రివైజ్ చేసుకుని అప్పుడు ఎక్సైజ్ ప్రాబ్లమ్స్లో వెళ్దాం. ఫస్ట్ రియల్ నెంబర్స్ తెలియాలంటే నెంబర్ సిస్టంలోని న్యాచురల్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్ని మనం ఎన్ అనే లెటర్తో మనం డినోట్ చేయడం జరుగుతుంది. న్యాచురల్ నెంబర్స్ అనేది ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కౌంటింగ్ నెంబర్స్. అంటే ఒకటితో మొదలయ్యే నెంబర్స్ని ఏమంటారంటే న్యాచురల్ నెంబర్స్ అంటారు. దీని తెలుగులో స్కాల్ సైకిల్ అంటారు. సో న్యాచురల్ నెంబర్ ఈజ్ సెట్ ఆఫ్ 1, 2, 3 అండ్ సో ఆన్. దీంట్లో లీస్ట్ న్యాచురల్ నెంబర్ అనేది 1 అవుద్ది. సో వీ కెనాట్ ఫైండ్ ది హైయెస్ట్ లార్జెస్ట్ న్యాచురల్ నెంబర్. సో రెండోది హోల్ నెంబర్స్. ఈ హోల్ నెంబర్స్ని మన తెలుగులో పూర్ణాంకాలు అంటాం. ఈ హోల్ నెంబర్స్ని W అనే లెటర్తో మనం డినోట్ చేయడం జరుగుతుంది. హోల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ జీరోతో కూడి ఉన్న న్యాచురల్ నెంబర్స్ని ఏమంటారంటే హోల్ నెంబర్స్ అంటారు. దీంట్లోని సెట్ ఆఫ్ 0, 1, 2, 3 అండ్ సో ఆన్ని మనం హోల్ నెంబర్స్ కింద మనం చెప్పడం జరుగుతుంది. లీస్ట్ హోల్ నెంబర్ అనేది 0 ఉంటుంది. సో హోల్ నెంబర్స్లో కూడా లార్జెస్ట్ హోల్ నెంబరు మనం చెప్పలేము అనమాట. సో అలాగే మూడోది ఇంటిజర్స్ని జెడ్ అనే లెటర్తో మనం సూచించడం జరుగుతుంది. సో ఇంటిజర్స్ అంటే అది పాజిటివ్ నెంబర్స్ అండ్ నెగిటివ్ నెంబర్స్ విత్ 0. కాబట్టి పాజిటివ్ నెంబర్స్ని నెగిటివ్ నెంబర్స్ని 0తో కలిపి ఉన్న దాన్ని ఏమంటారంటే ఇంటిజర్స్ అంటారు. ఇంటిజర్స్ని మనం జెడ్ అనే లెటర్తో మనం సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్. సో రేషనల్ నెంబర్స్ని Q అనే లెటర్తో మనం డినోట్ చేయడం జరుగుతుంది. ఏ నెంబర్ విచ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ P/Q వేర్ PQ బిలాంగ్స్ టు Z. అంటే ఏదైతే నెంబర్ని మనం P/Q ఫామ్లో వ్రాయగలుగుతామో అటువంటి నెంబర్స్ని మనం రేషనల్ నెంబర్స్ అఖండ సంఖ్యలోని చెప్పడం జరుగుతుంది. దీనిలో PQలు ఇంటిజర్స్ అయి ఉండాలి. అలాగే డినామినేటర్లో ఉన్న నెంబరు నాట్ ఈక్వల్ టు 0 అవ్వకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్ని న్యాచురల్ నెంబర్స్ కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి. అలాగే అన్ని హోల్ నెంబర్స్ కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి. అలాగే అన్ని ఇంటిజర్స్ కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి. రేషనల్ నెంబర్స్ అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే 2/3 లేదా -5/3, 0, -5. అలాగే ఇప్పుడు డెసిమల్ ఫామ్లో కూడా రేషనల్ నెంబర్స్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే రేషనల్ నెంబర్స్ అంటే టెర్మినేటింగ్ డెసిమల్ అయినా అది రేషనల్ నెంబర్ అవుతుంది. లేదు అంటే నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ అవ్వాలి. అంటే టెర్మినేట్ అవ్వకపోతే రికరింగ్ డెసిమల్ అయినా సరే అది రేషనల్ నెంబర్ కింద మనం వ్రాయగలం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2.5 అనేది ఉంది. 2.5 అనేది ఇక్కడ టెర్మినేటింగ్ డెసిమల్. దీన్ని P/Q ఫామ్లో వ్రాయగలం కాబట్టి ఇది రేషనల్ నెంబర్. అలాగే ఇక్కడ 1.3 బార్ అంటే 1.333 అండ్ సో ఆన్. సో ఇక్కడ ఇది నాన్ టెర్మినేటింగ్ బట్ రికరింగ్ డెసిమల్. సో దీన్ని కూడా రేషనల్ నెంబర్ కింద రాయగలం అనమాట. అలాగే ఇంకోటి ఇర్రేషనల్ నెంబర్. సో ఇర్రేషనల్ నెంబర్ని మనం Q' అనే లెటర్తో మనం డినోట్ చేయడం జరుగుతుంది. సో ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏ నెంబర్ దట్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ P/Q ఫామ్. ఏదైతే నెంబర్ని మనం P/Q ఫామ్లో అంటే ఫ్రాక్షన్ ఫామ్లో మనం వ్రాయలేమో అటువంటి నెంబర్ని ఇర్రేషనల్ నెంబర్ అని మనం చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ √2, √3, √5 అండ్ సో అని. ఇక్కడ √2 అంటే దీన్ని వాల్యూ ఎంత అవుతుంది 1.414 అండ్ సో ఆన్. సో ఇట్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్. అంటే టెర్మినేట్ అవ్వట్లేదు అలాగనే రికరింగ్ అవ్వట్లేదు కాబట్టి సో ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అలాగే √3 వాల్యూ ఎంత అవుతుందంటే 1.732 అండ్ సో ఆన్. సో ఇలాగా టెర్మినేట్ అవ్వకుండా అలాగే రికరింగ్ కూడా అవ్వకుండా ఉంటే వాటిని ఏమంటారు ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. అంటే P/Q ఫామ్లో వ్రాయలేని వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. సో అలాగే ఇప్పుడు రియల్ నెంబర్స్ అంటే సో ఇక్కడ రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ రెండు వీటిని కలిపి మనం రియల్ నెంబర్స్ అంటారు. అంటే రియల్ నెంబర్స్ ఈజ్ నథింగ్ బట్ యూనియన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్. కాబట్టి ఇంతవరకు మనం చెప్పుకున్న రేషనల్ నెంబర్ని ఇర్రేషనల్ నెంబర్స్ని రెండాటిని కలిపి మనం రియల్ నెంబర్స్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. అట్లాగే మనం ఈ చాప్టర్లో నేర్చుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏ నెంబర్ దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 1 అండ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. అంటే ఏదైతే నెంబరు 1 మళ్ళీ అదే సంఖ్యలో నిశ్శేషంగా భాగించబడుతుందో దాన్ని ఏమంటారంటే ప్రైమ్ నెంబర్ అంటే ప్రధాన సంఖ్య అంటారు.
సో అంటే ఏ నెంబర్కి అయితే ఫ్యాక్టర్స్ ఒకటి మళ్ళీ అదే నెంబర్, అంటే ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉండాలి, రెండే రావాలి, ఒకటి మళ్ళీ అదే నెంబర్ ఫ్యాక్టర్స్ కింద వస్తుంది అని ప్రైమ్ నెంబర్ అంటారు. ఇలాగా ప్రైమ్ నెంబర్ కాని వాటిని ఏమంటారంటే కాంపోజిట్ నెంబర్స్ అంటారు. అంటే ఇక్కడ మన ఈ ఎక్సైజ్లో ప్రాబ్లం చేయాలంటే ప్రైమ్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ మనకి తెలిసి ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10 ప్రైమ్ నెంబర్స్ చూసుకుంటే 1 అనేది నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. 1 అనేది ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబరు కాదు. ఇప్పుడు 2 అనేది తీసుకుంటే 2 యొక్క ఫ్యాక్టర్స్ ఏమైంది, 1 and 2. సో 2 అనేది ప్రైమ్ నెంబర్ అయింది. అలాగే 3 యొక్క ఫ్యాక్టర్స్ 1, 3. 3 కూడా ప్రైమ్ నెంబరే. అలాగే 4 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 1, 2, 4. సో ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఎందుకంటే దీనికి 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ వచ్చినాయి అంటే ఒకటే అదే కాకుండా వేరే ఫ్యాక్టర్స్ ఉంది కాబట్టి 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. దీన్ని ఏమంటారు, కాంపోజిట్ నెంబర్ అంటారు. అలాగే 5 అంటే దీనికి ఫ్యాక్టర్స్ 1, 5 కాబట్టి ఇది కూడా ప్రైమ్ నెంబరే. అట్లాగే 6, 1, 2, 3, 6. సో ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. దీనికి ఒకటి అదే కాకుండా వేరే ఫ్యాక్టర్స్ వస్తున్నాయి కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కదా. అలాగే మనం తర్వాత చూసుకుంటే 7 అనేది ప్రైమ్ నెంబర్, 8 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. అలాగే 9 అనేది కూడా ప్రైమ్ నెంబర్ కాదు, 10 అనేది కూడా ప్రైమ్ నెంబర్ కాదు. ఈ విధంగా ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ అనే మనకి కాన్సెప్ట్ కూడా మన ఎక్సైజ్ చేయడంలో మనకి ఉపయోగపడుతుంది అనమాట. సో ప్రైమ్ నెంబర్స్లో మనకి 100 లోపు ప్రైమ్ నెంబర్స్ మనం తెలుసుకుంటే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు అవి ఉపయోగపడతాయి అనమాట. సో 100 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ చూడండి, 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97. సో ఈ నెంబర్స్ మనకి తెలుసుకుంటే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు అది ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, దీనిలో ఇంకో ఇంపార్టెంట్ థియరం ఏంటంటే ఫండమెంటల్ థియరం ఆఫ్ అర్థమెటిక్. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. సో ఏ కాంపోజిట్ నెంబర్ తీసుకున్నా సరే మనం ఆ ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ కింద మనం రాయొచ్చు. సో దాని ఆర్డర్ ఎలాగన్నా మనం తీసుకోవచ్చు అనమాట. సో దీనికి థియరం అనేది మనకి మన ఎక్సైజ్ 1.1లో మనం ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్సైజ్ 1.1లో ప్రాబ్లం చూద్దాం. ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ని మన ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద రాయాలి. ఆల్రెడీ మనం ఫండమెంటల్ థియరం ఆఫ్ అర్థమెటిక్ నేర్చుకున్నాం. ఫండమెంటల్ థియరం ఆఫ్ అర్థమెటిక్ ప్రకారం ఏంటి, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. అంటే ఏదైనా కాంపోజిట్ నెంబర్ తీసుకుంటే దాన్ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. సో ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ ఇచ్చిన ఈ కాంపోజిట్ నెంబర్స్ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద రాయాలి. 140ని చూద్దాం. 140ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే ముందు దీనిలో మనకి ప్రైమ్ నెంబర్స్ యొక్క డివిజిబిలిటీ రూల్స్ మనం ఒక్కసారి రిమైండ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ 2 తీసుకున్నాం అనుకోండి, 2 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి, ఆ ఇచ్చిన నెంబర్లో యూనిట్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ఈవెన్ నెంబర్ అంటే యూనిట్స్ ప్లేస్లో మనకి 0, 2, 4, 8 ఈ నెంబర్స్ ఏదైనా ఉంటే యూనిట్స్ ప్లేస్లో ఆ నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుంది అనమాట. అలాగే 3తో డివిజిబిలిటీ రూల్ ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3. ఇచ్చిన నెంబర్లో అన్ని డిజిట్స్ కలిపితే ఆ 3తో డివిజిబుల్ అయితే ఆ ఇచ్చిన నెంబర్ కూడా 3తో డివిజిబుల్ అవుతుంది అనమాట. సో అలాగే 5, దీని తర్వాత ప్రైమ్ నెంబర్ 5 కాబట్టి 5తో డివిజిబిలిటీ ఎలా వస్తుంది, మనకి ఇచ్చిన నెంబర్లో యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉంటే, యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ అంటే ఆ నెంబరు 5తో డివిజిబుల్ అవుతుంది అనమాట. సో అలాగే 7 and 11, 7తో డివిజిబిలిటీ ఏ విధంగా చెప్పచ్చు అంటే ఇచ్చిన నెంబర్ ఏదైనా తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ 249 అని తీసుకున్నాను. సో 249 7తో డివిజిబుల్ అవుతుందో లేదు చేయాలని దీని యూనిట్స్ ప్లేస్లో 9ని తీసి 9ని డబల్ చేసి దీంట్లోంచి మిగిలిన నెంబర్లోంచి తీసేయాలి. 9 డబల్ చేస్తే ఎంత, 18. సో 6 వచ్చింది కాబట్టి ఇట్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 7. అలాగే 4 డిజిట్ నెంబర్ తీసుకున్నా మనకు అదే విధంగా వస్తుంది. 4235 తీసుకున్నాం. సో దీంట్లో 5 తీసి 5కి డబల్ చేస్తుందా 10 మైనస్ 10 చేయి 3, 4, 13 413 వచ్చింది. మళ్ళీ దీన్ని సేమ్ పైన ఏ విధంగా చేస్తాం అలాగే రిపీట్ చేసుకుంటే దీనిలో యూనిట్స్ ప్లేస్లో 3ని తీసి 3 డబల్ ఎంత -6.
కాబట్టి 35 వచ్చింది కాబట్టి సో 4235 ఈజ్ డివిజిబుల్ బై 7. కాబట్టి ఈ విధంగా మనం 7తో డివిజిబిలిటీ అనేది మనం చేయొచ్చు అనమాట. 11తో డివిజిబిలిటీ రూల్ ఎలా తెలుస్తుంది? ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే దాంట్లోని ఆడ్ ప్లేస్లో ఉన్న నెంబర్లు అంటే కలిపితే ఆడ్ ప్లేస్లో అంటే ఫస్ట్ది, థర్డ్ది, ఫిఫ్త్ది కలిపితే ఎంత 11, 15 అయింది. అలాగే ఈవెన్ ప్లేస్ అంటే సెకండ్, ఫోర్త్ 11 అయింది. సో 11th చేస్తే 4 వచ్చింది కాబట్టి 4 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 11 కాబట్టి ఈ నెంబరు 11తో డివిజిబుల్ అవ్వదు అనమాట. ఆ విధంగా మనం డివిజిబిలిటీ రూల్స్ తెలుసుకుంటే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈజీగా మనం చేయొచ్చు అనమాట. ఇప్పుడు 140 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 2 70s. సో ఇక్కడ మళ్ళీ 0 ఉంది కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 235. సో ఇక్కడ 5 ఉంది కాబట్టి 5తో డివిజిబుల్ అవుతుంది 5 7s. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 2 into 2 into 5 into 7. సో 2 square into 5 into 7 అని మనం ఈ విధంగా రాయొచ్చు అనమాట. ఓకే, అలాగే 156 చూద్దాం. 156 అని కూడా ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 7s are 14. సో 1 రిమైండర్ వస్తుంది కాబట్టి 16లో 2 8 times పోతుంది. మళ్ళీ ఇక్కడ ఈవెన్ నెంబర్ వస్తుంది కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 2 3s 6. 1 అనేది రిమైండర్ వస్తుంది 18. 2 9s are 18. సో ఇక్కడ 39 వస్తుంది కాబట్టి ఇక్కడ 2తో డివిజిబుల్ అవ్వదు, అలాగే 3తో డివిజిబుల్ అవ్వదు. 3తో డివిజిబుల్ అవుతుంది ఎందుకంటే 9 + 3 అంతా 12. 12 is divisible by 3 కాబట్టి 3తో డివైడ్ చేస్తే 13 times పోతుంది. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 13 అనేది ప్రైమ్ నెంబరే కాబట్టి దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 2 into 2 into 3 into 13. సో 2 square into 3 into 13 అనేది దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అవుతుంది అనమాట. 3825 చూద్దాం. 3825ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఫస్ట్ 2 అనేది డివిజిబుల్ అవ్వదు. 2 తర్వాత ప్రైమ్ నెంబర్ ఏంటి? 3 చూద్దాం. 5 + 2 7, 7 + 8 15, 15 + 3 18. సో సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ 18 ఈజ్ డివిజిబుల్ బై 3 కాబట్టి ఇది 3తో డివైడ్ చేద్దాం. 3 1 ఈజ్ 3, 3 2s are 6. 6 అంటే 8 - 6 అంతా 2 వచ్చింది కాబట్టి 22లో 3 7 times పోతుంది. 3 7s 21. 1 అనేది రిమైండర్ వచ్చింది కాబట్టి 15లో 3 5 times పోతుంది కాబట్టి 1 2 7 5. మళ్ళీ ఇది 3తో డివిజిబుల్ అవుతుందో లేదో చూద్దాం. 7 + 5 + 7 12, 12 + 2 14, 14 + 1 15 కాబట్టి సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3. సో 3 4s are 12, 3 2s are 6. సో 6 అంటే 1 రిమైండర్ వచ్చింది కాబట్టి 15లో 3 5s are 15. సో ఇక్కడ మళ్ళీ 3తో డివిజిబుల్ అవ్వదు ఎందుకంటే 5 + 2 7, 7 + 4 11 అయింది కాబట్టి 3తో డివిజిబుల్ అవ్వదు. ఇక్కడ 5 అనేది ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో వస్తుంది కాబట్టి 5తో ఇది డివిజిబుల్ అవుతుంది కాబట్టి 5 8s are 40. సో 40 తీస్తే 2 వచ్చింది కాబట్టి 25లో 5 5s are 25. ఇక్కడ మళ్ళీ 5 వచ్చింది కాబట్టి ఇది 5తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 5 1 is 5. సో 35 కాబట్టి 17. సో 17 is ప్రైమ్ నెంబర్ కాబట్టి మనం దీన్ని 3 into 3 into 5 into 5 into 17. సో 3 square into 5 square into 17 అని దీన్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద మనం రాయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ 5005. సో 5005లో ఇక్కడ యూనిట్ స్పేస్లో 5 ఉంది కాబట్టి 5తో ఇది డివిజిబుల్ అవుతుంది కాబట్టి 5 1 0 0 1. 1001 అనేది 5తో డివిజిబుల్ అవ్వదు. 5తో ప్రైమ్ నెంబర్ 7 చూద్దాం. 7తో డివిజిబుల్ ఎలా వస్తుందంటే 7 1 is 7. 7 అంటే మనకు 10 నుంచి 7 తీస్తే ఎంత 3 ఉంది 38. 7 4s are 28. సో 30 నుంచి 28 తీస్తే ఎంత 2 రిమైండర్ వస్తుంది 21 కాబట్టి 7 3s are 21. సో 7 దీనిలో 143 times పోతుంది. దీని తర్వాత 7 అనేది దీంట్లో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 11 చూద్దాం. 11 అంటే చూడు 3 + 1 4 వచ్చింది అంటే సమ్ ఆఫ్ ఈవెన్ అండ్ సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ నెంబర్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి ఎంతో డివిజిబుల్ అవుతుంది. 11 1 is 11. సో ఇక్కడ 3 అనేది రిమైండర్ వస్తుంది కాబట్టి 33 కాబట్టి 11 3s are 33. సో ఈ విధంగా మనకి 13 ప్రైమ్ నెంబర్ వచ్చింది కాబట్టి దీన్ని 5 into 7 into 11 into 13. సో ఈ విధంగా
ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద మనం దీన్ని రాయొచ్చు అనమాట. 7429 మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద రాసేటప్పుడు మనం ఇందాక చెప్పినట్టు డివిజిబిలిటీ రూల్స్ అన్నీ మనం వెరిఫై చేసుకుంటూ చూసుకుంటే ఇది 2తో కానీ 3 అలాగే 5, 7, 11, 13 దేంట్లోనే మనకి ఈ డివిజిబుల్ అవ్వవు కాబట్టి నెక్స్ట్ 13 తర్వాత ప్రైమ్ నెంబర్ 17లో చూసుకుంటే 17 4s 68 వచ్చింది. మనకి రిమైండర్ 6 వచ్చింది కాబట్టి 62లోని 17 3s 51 వచ్చింది. 11 కాబట్టి 119 కాబట్టి 17 7s 119 అండ్ 437 టైమ్స్ పోతుంది అనమాట. సో మళ్ళీ ఇది 17లో డివిజిబుల్ అవ్వదు కాబట్టి 17 తర్వాత ప్రైమ్ నెంబరు 19లో చూసుకుంటే 19 2s are 38. సో మనకి 38 వచ్చింది. 38లో ఇది మనకి తీసేస్తే ఎంత వచ్చింది 5 వచ్చింది. 57 కాబట్టి 19 3s are 57. ఇక్కడ 23 అనేది ప్రైమ్ నెంబరే కాబట్టి దీన్ని ఏ విధంగా రాయొచ్చు 17 × 19 × 23. సో ఈ విధంగా ఇచ్చిన ఏదైనా ఒక కాంపోజిట్ నెంబర్ని మన ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద మనం ఈ విధంగా రాయొచ్చు అనమాట.